అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. రోడ్డు మీదనే కత్తులతోని కోసిండ్రు కేకులు. మస్తు ఓవర్ యాక్షన్ చేసిండ్రు పవన్ అభిమానులు. గల్లీల తిరుగుతున్నారు కోళ్ళ దొంగలు. దొరకబట్టి దంచిండ్రు ఊరోళ్ళు. కంట్ల నుంచి వస్తున్నది కన్నీరు. మైమగలదట ఈ అమ్మవారు. పచ్చబొట్టు కాపాడింది పానాలు. మస్తు షాక్ అయినరు జనాలు. ప్రియురాలు ఫోన్ ఎత్తుతలేదని కరెంట్ కట్ చేసిన ప్రియుడు. నిన్ను వార్తలు చదవకుండా చేస్తావు. కోళ్లకు నూకలు పోసి ఎత్తుకుపోయే దొంగోడా, దొంగ కోళ్ళను పట్టేటోడా, నువ్వేంద్ర నాకు చెప్పేదని ఇట్లా కొందరు తిడతారు కదా. అయితే ఎప్పుడైనా ఎక్కడైనా నిజంగానే కోళ్ళను దొంగతనం చేసేలను చూసిర్రా అంటున్నా. ఏడ చూసినాం వాని వాళ్ళు వీళ్ళు ఈ పదాన్ని వాడుతుంటేనే విన్నాం గాని చూడలేదు అంటారా. అయితే ఇటు చూడుండ్రి. రైట్, బండి మీద ముగ్గురు వచ్చిండ్రు. ఎవరి డ్యూటీ వాళ్ళు వేసుకున్నారు. దొంగతనానికి రెడీ అయినరు. ఇంకెందుకు ఆలస్యం? అన్నా అక్క చూపెట్టండి మీ దొంగ కోళ్ళను పట్టే తెలివి. అవో కోళ్ళను పిలుచుకుంటా వీళ్ళ దగ్గరికి వెళ్ళి కోడిని తీస్తారేంది అనుకుంటున్నారా? అంత కథ ఈ కోడితోనే నడుస్తున్నది. ఇప్పుడు చూడండి అసలు తమాషా. అయిపోయి ఖేల్ కథం దుగ్నం బంద్. దగ్గర 2 కిలోల పుంజును మూసేసిర్రు. మరి పుంజుకు నూకలు పోస్తామని పిలిచిర్రు, లేకుంటే వీళ్ళ దగ్గరున్న కోడితోని కోడి భాషలో విలిపించి మాయ చేసిర్రో తెలియదు గాని 2 నిమిషాల్లో కోడిని మాయం చేసిర్రులా. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ముచ్చటగిది. అయితే చాలా రోజుల నుంచి ఊరోళ్ళ కోళ్ళు పోతుంటే కొందరు సీసీ కెమెరాల పెట్టిరట. అయితే ఆఖరికి సీసీ కెమెరాలకు దొరికేసరికి పోయి పట్టుకొని విచారిస్తే అసలు విషయం చెప్పిర్రట. సిద్దిపేట నుంచి వచ్చి ఇక్కడ కోళ్ళ దొంగతనం చేస్తున్నారట. పోలీసులకు అప్పగించిండ్రు. కానీ కోళ్ళ దొంగతనం గమ్మత్తుకున్నది పోన్రి. కోడికి కోడిని ఎరగ చూపి కోళ్ళను మాయం చేస్తుర్రంటే మామూలు కోళ్ళ దొంగలు కాదు పోన్రి. మీరైతే మీ కోళ్ళను పైలంగా దాచుకోండి సరేనా. కామారెడ్డిలా మొన్నటి వానలకు ఎట్లా వరదలు వచ్చినాయో, జనాలు ఎంత తిప్పలు పడ్డారో చూసినాం కదా. నుల్లా రోడ్లు కొట్టుకపోయినాయి, పంట పొలాలు మునిగిపోయినాయి, ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి. అంత ఆగమాగమైంది కదా. కామారెడ్డి జనాల బాధలను చూస్తే కండ్ల నీళ్ళు వచ్చినాయి కదా మనకు. అయితే మనకే కాదుల్లా, సాక్షాత్తు ఆ అమ్మవారికి కూడా కన్నీళ్ళు వచ్చినాయట. చూసిన రానులా అమ్మవారి కళ్ళల నుంచి వచ్చిన కంటిదారను కామారెడ్డి ప్రజల కష్టాలను చూసి అమ్మవారే స్వయంగా కంటతడి పెట్టుకున్నారు అని అంటున్నారు అక్కడోళ్ళు. అందుకే వరదలు కూడా తగ్గినాయి అని నమ్ముతున్నారు. కామారెడ్డిలో ఉన్న పరంజ్యోతి భగవతి అమ్మవారి గుడి ఇది. ఇట్లా అమ్మవారి కళ్ళల నుంచి కన్నీరు వచ్చిందని ఒకరి నుంచి ఒకరికి తెలిసి మస్తు పరేషాన్ అవుతున్నారట చాలా మంది. మా బాధలను చూస్తే అమ్మవారికే దుఃఖం వచ్చింది అంటే అమ్మవారి చూపు మా మీద ఎల్లప్పుడూ ఉంటున్నది అని అంటున్నారట. మరి ఈ కన్నీటి దార ఎట్లొచ్చిందో ఏమో తెలియదు కానీ కామారెడ్డి భక్తులైతే అమ్మవారిని తలుసుకుంటూనే ఉన్నారు. అంతా అమ్మవారి మహిమ అని ఆరాధిస్తున్నారట. వయసు అయిపోయో, పానం మంచిగా లేకనో ఓ మనిషి జీవిడిస్తే ఇంటోళ్ళు మస్తు బాధపడుతుంటారు. పీనుగను ఆకిట్లేసి మెడలో ఒక పూలదండేసి తలాపుకు దీపం పెట్టి చుట్టూ కూసుండి ఏడుస్తుంటారు. అట్లనే ఇక చుట్టుపక్కలోళ్లకు దగ్గరోళ్లకు చెప్తే వాళ్ళందరూ కూడా ఆఖరి సూప్ కోసం మేఘాల మీద వస్తుంటారు. అందరు కలిసి పాడె గట్టి తీసుకుపోయి దహన కార్యాలు చేస్తారు. అయితే సేమ్ ఇట్లనే ఈడొక అన్నకు దహన కార్యాలు జరుపుతుంటే వెంటనే బతికిండట. బీఆర్ఎస్ లీడరు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ సార్ ఫోటోను గుండెల మీద పచ్చబొట్టు ఒడిపించుకున్న ఈ అన్నను జీవిడిచిండు అని అందరు అనుకుంటే ఇంగో ఈ గుండెల మీదున్న పచ్చబొట్టే మల్లపానం పోసిందుల్లా. అవును, నిరంజన్ రెడ్డి సార్ చేయబట్టే లేచిండు. తైలం రమేష్ చనిపోయింది అని చెప్పి సమాచారం ఇచ్చేందుకు నాకు దాన సంస్కారాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్ళ చుట్టాలు వచ్చారు. ఈ అన్న పేరు తైలం రమేష్, వనపర్తి. తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి నిరంజన్ రెడ్డి సార్కు పెద్ద ఫ్యాన్ అట. ఇప్పుడు పానం మంచిగా లేక జీవిడిచిందని తెలిస్తే ఆఖరి సూపు చూసేందుకు నిరంజన్ రెడ్డి సార్ వచ్చిందట. అప్పుడు బాధపడుకుంటా గుండెల మీద ఉన్న పచ్చబొట్టుకేంచి చూసేటాలకు ఇంకా గుండె కొట్టుకున్నట్టే అనిపించిందట. వెంటనే రమేష్ బతికే ఉన్నాడు అనుకొని రమేషు రమేషు అని గట్టిగా పిలిచిన ఓలే కొంచెం కదిలిండట.
వెంటనే అంబులెన్స్ లో దవాఖానకు తీసుకుపోయినరు. రమేష్ని పిలిచి ఒక 8 సార్లు 10 సార్లు పిలిచిండు. పిలిచిన తర్వాత ఒక మంచి కళ్ళిండు, మంచి బతికే ఉన్నాడు, చనిపోలేదు అని చెప్పి 108 అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసిండు. ఇప్పుడు సక్సెస్ఫుల్ అయింది. మామనార్లో ఒక సగం వైద్యం లేదని చెప్పి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసిర్రు. మంచి కోలుకున్నాడు. హాస్పిటల్లో గ్లూకోజ్లు ఎత్తున్నాయి, మంచిగా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఇదంతా చూసి మస్తు షాక్ అయినరట ఆడున్నోళ్ళు. అభిమాన నాయకుడిని చూసిన వాళ్ళే పానం తిరిగొచ్చినట్టయింది అని కొందరు అంటుంటే, మొత్తానికి నిరంజన్ రెడ్డి సార్ లేకపోతే పానాలు పోయేటి అని అంటున్నారు. ఏది ఏమైతేంది గాని పచ్చబొట్టు పానం కాపాడింది కదా నొల్లా. ఈ మధ్యన ఆ తిరకాసుని ఎంటేసుకొని ఎక్కలేని కథలు పడుతున్నాడు మన రాజేషు. మరి అలా ఏం చేస్తున్నాడో ఏందో కదా. నేను కథలు పడుతున్నా, చెప్తాను ఈ సంగతి. ఏమైందన్నా? లైట్స్ పోయి వచ్చినాయి. ఇది వరదాంక వార్త తెలియదు కదా. ఈ మూతవారి ఏడున్నాడు అసలు? నేను వార్తలు తెచ్చుడు కాదు, నిన్ను వార్తలు చదవకుండా చేస్తావు. అరే మళ్ళేమైందన్నా? మంచిగా ఎందుకు ఇట్లా అవుతుంది? ఏమో అమ్మా, నాకు కూడా తెలుస్తలేదు. నీకు తెలియదు, ఎందుకంటే చేసేది నేను కదా. అన్నా కెమెరా తిప్పు, కెమెరా. ఒరే రాజేష్ గా, ఈసారి ఎండలు మండేలా ఉంటాయంటున్న నెల్సన్ మండేలా. చాలు గాని ఆపిగా నీ కవర్ డ్రైవ్. నేనా కార్ డ్రైవే రాను, కవర్ డ్రైవ్ చేస్తాను ఎట్లా అనుకుంటున్నావు అని నువ్వు నన్ను? ఓవర్ యాక్షన్ చేయకు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా. చేతులు చూపి ఒకసారి. ఎందుకు రెడ్ హ్యాండెడ్ అన్నావు? చేతులు తెల్లగానే ఉన్నాయి కదా. భారతదేరా అంటే స్టూడియో లైట్లు ఆఫ్ చేసుకుంటా ఏం కథలు పడుతున్నావాడా? లైట్లు ఎందుకు ఆఫ్ చేస్తున్నావు అసలు? ఫ్రస్ట్రేషన్ కాదది, ఫ్రస్ట్రేషన్. ఏదైతే రెండిట్ల స్టేషన్ ఉన్నది కదా. అసలు దేనికి నీకు ఫ్రస్ట్రేషన్? ఫ్రస్ట్రేషన్ చెప్పు. నా పిల్లకు 10 మెసేజ్లు పెడితే ఒక్క రిప్లై ఇస్తున్నది, అందుకే. ఏదైతే ఇస్తున్నది కదా. ఏంది ఇచ్చేది? తొక్క, అన్నిటికీ ఒకటే రిప్లై. అయితే దానికి లైట్లు బంద్ పెట్టుడుకు ఏంది సంబంధం? అరే ఆ హుమ్ములు బంద్ పెట్టే అని మెసేజ్ పెడితే దానికి కూడా అని రిప్లై ఇచ్చింది. నువ్వు కూడా హుమ్ అంటావు. ఆమెవలో అని మెసేజ్ పెడితే నువ్వు స్టూడియో లైట్లు బంద్ పెట్టుడేంది? నేనన్న స్టూడియోలో లైట్లు బంద్ పెట్టినా. అదే బీహార్ లో ఒక తమ్ముడు ఏం చేసిండో చూడు. ఏందది? స్తంభం పైకెక్కి వైర్లు కట్ చేస్తున్నాడు గట్లా. ఆ పిల్లగాని లవర్ కు ఫోన్ చేస్తే ఎప్పుడు చేసినా ఎంగేజ్ వస్తున్నదట. ఫోన్ చేసి నా క్యాస్ట్ వస్తున్నది కానీ మా పిల్ల అయితే ఫోన్ ఎత్తుతలేదు అని ఆ పిల్లోళ్ళ ఊరికి పోయి ఆ ఊర్లో ఉన్న స్తంభం ఎక్కి ఇట్లా వైర్లు అన్ని కట్ చేసిండు. ఓరియా అని పిచ్చి వేషాలు. మెంటలోడు కాకపోతే కరెంటు బంద్ పెడితే ఫోన్ లాగుతాయా? ఏం తిక్కలోడు ఉన్నాడు అసలు. నేనేమన్నా ఆయన లెక్క ఊరు మొత్తం కరెంటు బంద్ పెట్టినా, ఉత్తగా స్టూడియోలో లైట్ ఇట్లా బంద్ పెట్టి ఆన్ చేసినా అంతే. నువ్వు బాగానే బంద్ పెట్టి ఆన్ చేసినావు గానీ నీ ఫుటేజ్ ఎవరు బంద్ పెట్టాలి మరి? అది చూడు, సీసీ కెమెరాల మొత్తం రికార్డ్ అయింది నువ్వు చేసింది. మీ పిల్ల మెసేజ్లకు రిప్లై ఇచ్చుడు కాదు, ఇప్పుడు నువ్వు పెద్ద సార్ పెట్టే మెయిల్ కు సంజాయిషి రిప్లై ఇచ్చుకోవాలి. చూసుకో. వాణి ఇదంతా స్కిట్ కోసం చేసిన అని చెప్పు ప్లీజ్. నేనెందుకు చెప్తా? చెప్పా. అట్లా అనకబ్బా ప్లీజ్. సర్లే, ఫస్ట్ సారి కదా వదిలేయమని చెప్తది. ఇంకోసారి గిసోంటి కథలు పడకు నడా. కానీ ఏం ఆలోచిస్తుర్రులా మనుషులు పాడై? ప్రేమించిన పిల్ల ఫోన్ కలుస్తలేదని ఊరంతటికి కరెంట్ లేకుండా చేస్తాడా మంత్రిగాడు కాకుంటే? దొరకబట్టి ఆ తెంపిన తీగలతోటే ఇయ్యర దంచి ఆది మందం పైసలు కట్టిస్తే గాని అప్పుడు బుద్ధొస్తుంది. వేస్ట్ గాడెక్కన్నో. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.